హాయ్ ఫ్రెండ్స్, చాలైందా ఫ్రెండ్స్ ఇది? చాలైందా ఫ్రెండ్స్ ఇది? చాలైంది. నా పేరు గుండూరావు. చదువులేదు, చదవలేదు, చదివినా రాలేదు, ఇంకా చదివినా రాదు. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము ఏం వ్లాగ్ చేస్తున్నామంటే గోరింటాకు. ఈ ఆషాఢంలో ఆడవాళ్ళు గోరింటాకు పెట్టుకోవాలి ఖచ్చితంగా, చాలా మంచిది, మంచిగా పడుతుంది. అందుకోసమనే మేము అందరం కలిసి గోరింటాకు తెంపి దంచి పెట్టుకుంటున్నాం. అదే మీకు ఈ వ్లాగ్లో చూపించబోతున్నాం. ఇక్కడ రిషి మాకు హెల్ప్ చేసి రిషి మాకు ఇగో మెహందీ కొమ్మనే తెంపించిండు. రిషి ఇక్కడ హాయ్ చెప్పు ఒకసారి. హాయ్ ఫ్రెండ్స్ అను. హాయ్ ఫ్రెండ్స్, మా అక్కకి మైదాకు తెంపిస్తున్నాను. నీకు దండం అమ్మా, నువ్వెక్కడ దొరికావే నాకు? ఇగో మా అక్షరమ్మ కొమ్మని పట్టుకెళ్తుంది. హాయ్ అథమ్మ. హాయ్. మైదాకు తెంపుతున్నా, నా కోడలు పెట్టుకుంటుందని. చిట్టమ్మ ఏం చెప్తున్నాను చెప్పు. మరి అట్లా నిలబడతారా? తెంపు, నేను కూడా తెంపుతాను. కూర్చో. ఏ అక్షర తెంపు. ఇగో మీ తమ్ముడు తెంపుతుండి. ఇగో లడ్డు. ఫ్రెండ్స్ ఎంత మంచి చెట్టు చూడండి. వాళ్ళు చెట్లను ఖరాబు చెయ్యకుండి. అసలు నా గురించి ఏమనుకుంటున్నారా మీరు? జనానికంటే పిచ్చెక్కిది అనుకోవచ్చు. ఇన్నేళ్లు నాతో తిరిగి నా గురించి ఇదేనా మీరు తెలుసుకుంది? తెంపుతుంది మా అత్తమ్మ గారు తెంపుతున్నారు. మా అల్లరి పిల్ల ఆరాధ్య తెంపుతుంది. పోయిడికెళ్ళి అప్ప కాదు పట్టవు కదా నాడు. అప్ప గుబ్బని చెట్లను ఖరాబు చెయ్యకు, మళ్ళా రానియరుడికి. ఒక్క కాడ నిలబడమ్మా, నువ్వు ఒక్క కాడ నిలబడి ఇట్లా ముందుకు అట్లా ముందుకు. ఫ్రెండ్స్ ఇగో అక్కడ ఉందంతా ముదిరిపోయినట్టుంది, అందుకోసమని లాత ఆకు తీసుకొచ్చి తెంపుకుంటున్నాము. మంచిగా ఎర్రబడుతుందనని మీరు లాత ఆకు తెంపుకొని మంచిగా నూరుకొని చేతులకు పెట్టుకొని ఆషాఢ మామసలా మంచిగా ఉంటుంది. అత్తలు, కోడన్లు, బిడ్డలు, ఆడబిడ్డలు అందరూ కూడి తెంపుకొని పెట్టుకోవాలా. ఇగో మా అత్తమ్మకి అడుగుదాం. పెద్ద అత్తమ్మ మైదాకి ఎర్రగా పడితే వస్తారట కదా. పెళ్లి కానోళ్ళు మైదాకు పెట్టుకుంటే ఎంత ఎర్రగా పడితే అంత మంచి భర్త అత్తాడు అని అంటారు. కానీ మన తల రాసింది తప్పదు. అదంతా మూడో నమ్మకం. ఎర్రగా పడితే మంచి భర్త అత్తాడు, మంచిగా ఉంటారు అని అంటారు. కానీ అదంతా మూడో నమ్మకం. అది ఒక సామెత అది పెద్దలది. కానీ మన తలరాత రాసింది తప్పదు. ఫ్రెండ్స్ ఇగో ఇదంతా ఆంటీ తెంపింది, మేము దంచి పెట్టుకుంటాం. అబ్బుల్లో మా లడ్డు కూడా తెంపిండు. మా లడ్డు అరే లడ్డు మ్యాచింగ్ వేసుకున్నావు నాకు. ఏం మాట్లాడతాడు నువ్వు? మ్యాచింగ్ వేసుకుంటే ఏం చేయాలి తెలుసా? చాక్లెట్ కొని ఇవ్వాలా. తేపో నాకు చాక్లెట్. సీతమ్మను గౌరీదేవి పెట్టుకుంటుందట, అందుకే మనం అందరం పెట్టుకుందాం. కాదు, మనకు సగం నాలెడ్జు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. చెప్పు. ఆరాధ్య చెప్తుంది. ఆరాధ్య చెప్పు. ఈ గోరింటాకు ఆషాఢంలో ఎందుకు పెట్టుకుంటారు చెప్పు? అందరు మంచి కోసం పెట్టుకుంటారట. ఆడవాళ్ళు గమ్మత్ కొట్టాలని పెట్టుకుంటారు కదా లడ్డు. సీతమ్మ పెట్టుకుంటుందట గోరెంటాకు. ఎంత మంచిగా ఎర్రగా వండాల గోరెంటాకు. మగడు మంచోడు దొరుకుతాడు ఆదర్శం. ఇవే తగ్గించుకుంటే మంచిది. నీకు రెడ్ పడుతుందా? ఫుల్. నా మగడు ఎంత మంచిగా ఉన్నాడు చూసినావా? తెల్లగా లడ్డు ఉన్నాడు. మనసు మంచిదే, మనిషి మంచోడు. ఏంది ఆవేశం తట్టుకోలేకపోతున్నానక్క. మనం ఆరాధ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్. ఆరాధ్య వాళ్ళ ఇల్లు చూపిస్తాం, అంటే వాళ్ళ ఇల్లు చూపిస్తాం. వాళ్ళ ఇల్లు స్పెషల్గా మళ్ళీ హోమ్ టూర్ చేస్తాం.
కానీ ఇప్పుడు వీళ్ళ ఇంటి దగ్గర రోకల్ బండి ఇన్ని ఉంది కాబట్టి మన మన వాళ్ళు వచ్చేసారు మన స్టార్. హాయ్ హాయ్ ఫ్రెండ్స్ చెప్పు. నమస్తే తిన్నారా నీ ప్లాన్ ఏంటి, నీ స్కీమ్స్ ఏంటి, నీ అప్రోచ్ ఏంటి, అసలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు చెప్పరా అరే చెప్పరా. హాయ్ ఫ్రెండ్స్ మంచిగా ఉన్నారా? మంచిగానే ఉన్నాం ఫ్రెండ్స్. ఇదైతే దీన్ని ఏమంటారు అక్క? రోకల్ బండి అంటారా? పొత్రం పొత్రం. దీంట్లోనే అప్పటి అందరూ దీంట్లోనే దంచుకునేటోళ్ళు. ఇప్పుడు అన్ని గ్రైండర్స్ అవి అన్నాం. సో ఇది వాష్ చేసి మంచిగా కడిగి దీంట్లోనే దంచుకొని పెట్టుకుంటాం మేము. చాలా బాగా హాఫ్ అయింది. పెళ్లి చేసినట్టుంది అది. అయిపోయింది. ఓకే చాలు బాగా అక్క. పాటనా? పాడు. వాడాలి పాట. పాట రాదు నాకు చెప్పు. గోరింట పూచింది అన్న పాట పాడు. ఒక గోరింట పూచింది ఇంక రాదు. గోరింట పూచింది ఇంక రాదు. లేకుండా పాలార చేత మొగ్గా తొడిగింది అంతే. గోరింట పూచింది కొమ్మ లేకుండా మురిపాలార చేత మొగ్గ. ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవాలని ఇంత కష్టపడదు ఫ్రెండ్స్. ఇది రుబ్బడం అయితే అయిపోయింది. ఎంత బాగా అయింది. గ్రైండర్ పడితే కూడా ఇంత బాగా అవుతుందో లేదో రుబ్బినాం. రుబ్బుతుండగానే నా చేతు ఇంత రెడ్ పడింది. అంటే మా ఆయన చాలా అంటే చాలా మంచోడు. అందుకే నాకు ఇప్పుడే ఇంత రెడ్ పడ్డది. మీరు మరీ టూ మచ్ అండి బాబు. నాకు ఇలాంటివంటే సిగ్గు కొంచెం. మా పెద్దమ్మ వచ్చింది. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే వస్తున్నా. ఎవరాకలేం గ్రైండర్ పట్టుడా. మీరు జోకులు వేసుకోవడానికి నవ్వుకోవడానికి నాలాంటి వాడు కావాలి. అంతేగా నవ్వుకోండి. నేను ఏడిస్తే మీకు నవ్వు వస్తుంది అనుకుంటే రోజు మీ ఇంటికి వచ్చి గంట ఏడుస్తాను. నవ్వుకోండి, బాగా నవ్వు. పట్టుకో. రోట్లేసి దంచినట్టు నేను లేని దాకా నా బిడ్డ పాపం కష్టపడి రోట్లేసి దంచిందంటే ఆంటీ కూడా ఆంటీ చూద్దామా? నేను చూడలేను కాబట్టి నాకు తెలియదు. అందుకోసం చెప్తున్నా. ఇక ఇప్పుడు పెట్టుకుంటాం మంచిగా ఎర్రబడ్డాక ఇవి పెడతాను ఫ్రెండ్స్. చూడండి, చూసి సంతోషించండి. మీరు సుధం పెట్టుకోండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము మైదాకైతే రుబ్బినాం. సురులి పెట్టుకున్నాక ఎర్రగా అయితే మన చేతులు ఎవరు పెట్టాలి? నైట్ అంతా పూసుకున్నది పోపు ఇంకా నాకు పెట్టు. నాకు పెట్టు. గా చేతి పెడతా. ఫస్ట్ గీసి చూడు, నా రేఖలు ఎంత సూపర్ ఉన్నాయి. రేఖలేమో కానీ ఇప్పుడు ఎట్లా రెడ్ పడుతుంది. మా ఆయన మంచోడు, రెడ్ పడుతుంది అన్నావు. మా ఆయన మంచోడు, రెడ్ పడుతుంది. ఇప్పుడు గోరెంటాకు పెట్టుకుని పోతుందంటే అయ్యో పోపు అన్నాడు. ఎంత మంచోడు చూడు. ఓ మా ఆయన సుతలా బంగారం. మా ఆయన బంగారం. ఇగో పెద్దనాన్న బంగారమే, నీ అల్లుడు బంగారం. ఏమనుకున్నారు? దొరకరు మాకు ప్రపంచం అంతా. అల్లుడు మామ. మా అన్న గురించి చెప్పవా ఎప్పుడన్నా? చెప్తున్నా చెప్తా ఇప్పుడు. గంగమ్మ అంటే మేంది ఇప్పుడు భర్తల గురించి మాట్లాడుకునేదే కాబట్టి చెప్పండి. ఓ ఆంటీ, ఎంత ప్రేమ ఉంటే అంత ఎర్రవాడు. ఇగో మా బావ బంగారం, అందుకే ఎంత రెడ్ పడ్డది చూడు. ఏంట్రా ఇది? ఎంత బంగారం అనుకున్నావు? మహారాజు రాజు. మా బావ బంగారం రాజు అంటే నేను కొడాల, నేను వాడిన రాజు అయ్యా బంగారం అయ్యా అన్న తప్ప నేను అట్లనే రాజు అయ్యా మా
మహారాజు అయ్యా అన్న మరి రాజు అయ్యా మహారాజు అయ్యా ఇగో నన్నేమన్నా అంటే పడతా కానీ మా బావనేమన్నా అంటే మాత్రం అంటే నా కొడుకు నేను పాట పాడుకోవద్దా? నీ కొడుకు కావచ్చు ఇప్పుడు మా ఆయన. మీ ఆయననే నా కొడుకు అయినాక నీ ఆయన అయిండు. ఇప్పుడు నాకు నేనే నువ్వు పెట్టుకోవాలి కన్నం అయిపోయింది నేను పెడతావు. నువ్వు కన్నం అయిపోయింది ఏయ్, నా మొగుడు. నా 9 నెలలు మోసి 20 ఏళ్ళలోని వేసి నీకు లగ్గం చేసిన నా కొడుకు. ఇప్పుడు అవన్నీ 80 ఏళ్ళు నేను చూసుకుంటా 80 ఏళ్ళు నేను చూసుకుంటా. ఓ, నువ్వు గాలి చూసుకుంటావు నేయమైందా నీకు Don't mess with the fire. When fire fights the fire, fire will be fire. I am fire. I am fire. I am fire. I am the fire. తల్లి బిడ్డలు మేము తల్లి బిడ్డలు వీడియోలు అట్లా నటిస్తాం కానీ మేము తల్లిబిడ్డలే మేము వీడియోలా అదే మరదాంట్లో మైన మియ్య ప్రాణులం. గోరెంట పూసింది కొమ్మ లేకుండా తొడిగింది. పెడతా కోసం అందరు చూపెట్టిల్లు ఒకసారి. ఓ పిల్ల మాయన మాయన మా ఆయన బంగారం మాయనట మాయన 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 ఏంట్రా కౌంటర్ ఇస్తున్నావు? చంపేస్తాను. నాయనా నాయన మైనా ఇంగో పొట్టు ఇంగో చేతులు పట్టావు గిది గీ పట్టు గిట్ల చాపు గిట్ల. రెండు చేతులు గట్ల పట్టు. కరెక్ట్ పెట్టు చేతి మీద చేతి పెట్టద్దు. ఇగో ఒక చేతి పెట్టుకున్న వాళ్ళు ఒకటే పెట్టురు లేకుండా మించిపోతుంది. ఫ్రెండ్స్ అయిపోయింది మైదాకు అందరం పెట్టేసుకున్నాం. ఇది రేపు పొద్దున కడిగిన తర్వాత ఎట్లా వండింది అనేది మళ్ళీ అందరి హ్యాండ్స్ చూపిస్తాం. ఒకసారి చూడండి వాళ్ళందరి చూపియండి చెప్పండి. ఇక కవర్ పట్టండి. గట్ల పట్టక ఇట్లా పడతాం. రెండు పొరలు పట్టు. గంగు ఇడిదిరు రెడీ. చెప్పండి మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మైదాకు పెట్టుకున్నాను? మైదాకు తెంపినము మాట్లాడదు మైదాకు తెంపినము. నేను ఇంటికి పోయి బర్రెని బిర్యానీ కట్టేసే వరకు బర్రెని బిర్యానీ కట్టేసేసరికి నా కోడలు గైండర్ పట్టింది. దంచిండ్రా నేను గైండర్ అనుకున్నా. నా కోడలకు చేతుల్లో దంచిందట. గ్రైండర్ కాదు గ్రైండర్. నాకు అనరాదో నా కోడలు దంచిందట. ఇంకో ఇప్పుడు అందరం పెట్టుకున్నాము. పెట్టంగానే ఎర్రగా పడ్డది. మళ్ళీ నా కోడలు పోతుంది తల్లిగారింటికి. ఇప్పుడు దోలెత్తున్నా ఇంకా ఫోన్ చేయమన్నా అన్న ఎర్ర పడుతుంది. పొద్దుగాల వస్తుంది. ఆషాఢ మామాసాలు అత్త కోడళ్ళు ముఖం చూసుకోవద్దు. అందుకోసమే నా కోడలు నా దగ్గర కూర్చుంటే మాకు నా కోడల ముఖం చూడలేను నేను ఇప్పుడు. తయారుకి అంతే. నువ్వు ఎప్పుడు తయారుకి వస్తావు? మన నవ్వుతావు పెద్దమ్మ. అవును మేమేదో మాట్లాడుకుంటున్నాం కదా మధ్యలో నీ ఎంట్రీ ఎందుకు? నేను మైదాకు తెంపలేను. నేను రోట్లేసి దంచలేను. కాదే నువ్వు మైదాకు తెంపలేవు దంచలేవు చేయలేవు. నువ్వు వెనకొచ్చినావు దూసేసిపోనాడు. పెట్టుకునే తందుకు వచ్చింది. నేనా నేను వీడియో తీసేటందుకు రాలేను. పెట్టుకునే తందుకు వచ్చింది. అదే నువ్వు ఎందుకు పెట్టుకున్నావు అంటున్నాను. మా వాళ్ళు ఇంత కష్టపడి వేసి అంతా మా సెల్లే కమాన్. ఇప్పుడు గంగవ్వ లేస్తుంది మనం చూస్తున్నాం. కమాన్ గంగ ఇప్పుడు అందరు లేస్తారు. ఒక్కొక్కరు పెద్ద గుడ్ గుడ్. ఓకే ఇప్పుడు నువ్వు అట్లే పెట్టు వాళ్ళు అట్లా ఉంచు. వాళ్ళు వాళ్ళెవరు వాళ్ళు లేస్తే వాళ్ళకి ప్రైజ్ లేవు. ప్రైజ్ అనగా లేచింది. నువ్వు కింద ఉన్నావు. ఆహా ఇప్పుడు మజా వస్తుంది. ఇప్పుడు మజా హాయ్ నాకు లేవరాదు కాళ్ళ నొప్పులకు. లేస్తుంది మజా వస్తుంది. లేవరాదు లేస్తే పాడతా. ఎట్లా ఇప్పుడు ఎట్లనో లేవు మనోడు ఒరే నేను నీకేం అపకారం చేశాను రా? నన్ను ఇంత క్షోభ పెడుతున్నావు. ఓళ్ళది చేతులు ఎర్రబడ్డాయి.
వాళ్ళ పేరుతో నిప్తంగా మాకు కామెంట్ వేయండి. వాళ్ళ మొగలు మంచోళ్ళు, ఓల చేతులు ఎర్రబడితే వాళ్ళ మొగలు మంచోళ్ళు. మంచోళ్ళు మా మరదలు చెప్తున్నది అంతే అంటే ఇంతకుముందు చెప్పలే, మంచిగా ఎర్రబడ్డోళ్ళ మొగలు ఎంత ప్రేమ పొద్దున్నోళ్ళు అప్పుడు చెప్పాలి మీరు. మీ మొగడు మంచోడు, మీ భర్త నా చేతులు ఎర్ర పడతాయి, నా మొగడు మంచోడు, మా ఆయన బంగారం. మంచోళ్ళు బాగా ఎర్ర పడతాయి, వాళ్ళు బాగా బంగారం అని మేంచని చెప్పిన రావలిక చెప్పింది, నేను చెప్పిన బిడ్డ. ఓకే రైట్, బై బాయ్.